కలిగి జీవించలేకపోయావేమో, దేవుని సన్నిధిలో నువ్వు ఆ విధమైనటువంటి భక్తిని కనపరిచేవారిగా నీ జీవితం ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొనుట ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధమైనటువంటి మార్గములో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, ఆ విధమైనటువంటి మార్గములో నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, ఇగో దేవుని సన్నిధిని అనేకమైనటువంటి నిశ్చయముగా నీ పిల్లలు నువ్వు చూస్తావు. ఒలివ మొక్కల వలె నీ జీవితము ఉంటుంది. సియోనులో నుండి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. యెరూషలేము కట్టడను కూడా నువ్వు చూస్తావని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో చాలా భయము కలిగి, భక్తి కలిగి, ఆయన త్రోవలు నీతి న్యాయములను జరిగించి ఆయన త్రోవలను మనము వెంబడించాలి. మనమే కాదు, కానీ ఆయన వింటున్న ప్రతి వారు కూడా ఆయన త్రోవల యందు నడుచుకోవడము ఎంతో